మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ యొక్క 12వ రోజు ఈ యొక్క అరుణోదయ వాక్య పఠనానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా వందనాలండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 12వ రోజు అరుణోదయ వాక్య పఠనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడే సర్వాధికారి నిత్య నివాసమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభావ. గడిచిన రాత్రి ప్రభావ మాకు మంచి నిలబడి దయచేసి మరొక దినము మాకు దయచేసిన విధానం స్తోత్రము ప్రభావ. ఈ దినము తండ్రి మార్క్స్ వార్త 4వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ అధ్యాయము చదువుతున్నాయి తండ్రి. మీ తోడు మీ సహాయమాత ఇచ్చి నడుపుతుంది అయిన ప్రభావ. ఈ దినమంతా మేము చేస్తున్న ప్రతి ప్రయత్నంలో పనిలో అన్ని విషయాలు మీ తోడు మీ సహాయమాత సమస్త మీ చేతులుగా ఉంచుకుంటాం. మరొకటిగా ప్రభావ యొక్క కార్యక్రమాన్ని ప్రభావ ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమన్నారు. మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మార్క్స్ వార్త 4వ అధ్యాయం. ఆయన సముద్ర తీరమును మరలా బోధింపనారంభింపగా బహు జనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక ధోని ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలలో వారికి కన్నును వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములకు లోపకన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయింపగానే అవి మారి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన కనుక ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పేరై 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించెను. వినుటకు చెవి గలవాడు వినుగాక అని చెప్పాను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానము గూర్చి ఆయనను అడిగిరి. అందుకైనా దేవుని రాజ్యం మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపనున్న వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అనియు ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాడని వారితో చెప్పాను. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీను మీకు ఇలాగో తెలియనను. విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. త్రోపక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును, గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము విత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించేవారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే వారు అభ్యంతరపడదురు. ఇతరులు ముళ్ళ పొదలలో విత్తబడిన వారు. వీరు వాక్యం విందురు, గాని అధిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షమును లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించి వారని చెప్పింది. మరియు ఆయన వారికి ఇట్లను దీపస్తంభం మీద నుంచబడుతుంది, కానీ కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనా నుంచబడట తేబడదు కదా. రహస్య మీదైనను పరచబడబోదు, బయలుపరచబడటకి కానీ మేదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులు ఎవరికైనా నుండినడలా వాడు వినుగాక నేను. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. కలిగిన వారికి ఇవ్వబడును, లేని వారికి కలిగినది వాని యొద్ద నుండి తీసుకోబడునని వారితో చెప్పాను. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి పగలు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్టుగానే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను తర్వాత వెన్నులను, అటు తర్వాత వెన్నులను ముదురు గింజలను తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చిన సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పాను. మరియు ఆయన ఇట్లా, దేవుని రాజ్యము
ఎట్లు పోల్చుదము, ఈ ఉపమానంతో దానిని ఉపమించేదము. అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానాలను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించును. ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషదపరచును. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దెకు పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరు. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాచుకొని నిద్రించుండును. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడైనా, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గలిలియా సముద్రమును ఈయనకు లోబడుచున్నావని ఒకరికొకరు చెప్పుకొనిది. 5వ అధ్యాయము. వారు సముద్రమునకు అద్దరునున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయన ఎదురుపడిను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవరు వాణ్ణి బంధింపలేకపోయిను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకు సంఖ్యలు వేసి బంధించను. వారు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తునీలుగా చేశాను గనుక ఎవరునూ వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలో కేకలు వేయచ్చు తాను రాళ్ళతో గాయపరచుకొని చూనుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని ప్రార్థనకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వానితో చెప్పాను. మరియు ఆయన, నీ పేరేమని వాని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి కమ్మును ఆ దేశంలో నుండి తోలివేయద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి వద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోను గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేశారు. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యమును పట్టిన వాను బట్టలు ధరించుకొని స్వస్థతి చిత్తుడై కూర్చుండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములను పట్టిన వారికి కలిగిన స్థితి పందుల సంగతి ఊరు వారికి తెలియజేయగా తమ ప్రాంతమును విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాల కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యమును పట్టిన వాడు ఆయన ఎద్దకు తానుండనుమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దత్తపోలిలో ప్రకటింపగా అందరూ ఆశ్చర్యపడిరి. యేసు మరల ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జనసమూహము ఆయన వద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదంలో పడి, ఆ చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నువ్వు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగిలిన బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహు జనసమూహము ఆయన వెంబడించి ఆయన మీద
పడుచుండేది. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకట పడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదును అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలో నుండి ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొని వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టిన ఎవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచుంటూ చూచున్నవే, నన్ను ముట్టినవాడెవరని అడుగుచున్నావా అనేది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుగుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకైనా, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరిని నాయనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారి గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండిలో చూచి లోపలికి పోయి, మీరు ఎలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహాసించదు. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను కనుక్కున్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. జరిగినది ఎవరికీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. 6వ వచనము. ఆయన అక్కడి నుండి బయలుదేరి ప్రదేశములకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతి ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతను తీయబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవని, ఇదేమి ఇతడు మరియా కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోన్ అనువారి సహోదరుడు వడ్లవాడు కాదా? ఇతని సోదరి మనులందరూ మనతో నున్నారు కాదా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోనూ తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాదని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయజాలకపోయిను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపక్కలనున్న గ్రామంలో తిరుగుచూ బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన ఎద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపరితాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక, చెప్పులు తొడుక్కొననియో 2 అంగీలు వేసుకుని వద్దనియో వారికి ఆజ్ఞాపించును. మరియు ఆయన వారితో ఇస్తాను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదురో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయండి. ఏ స్థలమైందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినుకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద మీ సాక్ష్యముగా ఉండుటకు
మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించు అనేక దయ్యములను వెలుగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధమైన గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తిస్మిచ్చు యోహాను మృతుల నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములు అవుచున్నవని చెప్పాను. ఇతరులు ఈయన ఏలియా అనియు మరికొందరు ఈయన ప్రవక్త అనియు ప్రవక్తలలో ఒకని వాళ్ళు ఉన్నాడని చెప్పుకొనిచుండిరి. అయితే హేరోదు విని నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాను. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయం కాదని హేరోదు చెప్పును కనుక ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగపట్టి అతని చంపింపగోరని గాని ఆమె చేత గాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడనగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చును. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ తోచకపోయినను సంతోషంతో వినిచుండెను. అయితే తగిన దినమొకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచను గనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యంలో సగమట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో పొట్టు పెట్టుకొనెను. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడగగా ఆమె బాప్తిస్మిచ్చి యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను తల పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు అప్పగింపగోరుచున్నావని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చున్న వారి నిమిత్తమును ఆమెకి ఇయ్యను అననొల్లకపోయాను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రౌతును పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగొట్టి పళ్ళెంలో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆ చిన్నది తన తల్లికిచ్చెను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియపజేసిరి. అప్పుడైనా వీరంతా మీరేకాంతముగా అరణ్య ప్రదేశముకు వచ్చి కొంతసేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ఏలైనగా అనేకులు వచ్చుచూపోచున్నందున భోజనము చేయటకైనను వారికి అవకాశము లేకపోయిన కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశంకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణంలో నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహం చూచి వారు కాపరిలేని గొర్రెల వల్ల ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనముకైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకైనా మీరు వారికి భోజనం పెట్టడనగా వారు మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగిరి. అందుకైనా మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడురని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను నున్నవనిది. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు కూర్చుండవలెనని వారు ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున పంక్తులుగా తీరి కూర్చుండిరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విడిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి
ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయనంతట్లో దోణి ఎక్కి అద్దరునున్న బెత్సైదా ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుట కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆయన ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకుని నేనే, భయపడుకునని చెప్పెను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేగదు. వారు అవతలకు వెళ్ళి గెన్నెసరెత్తు దగ్గర ఒడ్డునకు వచ్చిన దారి పట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమంతతో పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకును రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుట మొదలుపెట్టిరి. గ్రామంలోను పట్టణంలోను పల్లెటూరులోను ఆయన ఎక్కడ ప్రవేశించును అక్కడ జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయన వేడుకొని చుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుని ఒక అరుణోదయ వాక్య పట్టణం ముగించుకున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు స్తుతిస్తోత్రం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయాల ప్రభా, ఈ యొక్క మార్క్స్ వార్త 4వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ అధ్యాయం చదవడానికి ఇచ్చిన కృపగా స్తోత్రము తండ్రి. అలానే ప్రభా, ఈ దినమంతా మేము చేస్తున్న ప్రయత్నంలో, పనుల్లో, అన్ని విషయాల్లో, ప్రయాణంలో, అన్ని విషయాలు మాకు తోడు సహాయం నుంచి నడిపించుకున్నాడు. మా ముందుగా మీరు ఉండమని అడుగుతున్నాం తండ్రి. ఈ దినమంతా ప్రభా మాకు మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాడు. ఏ విధమైన శోధనలు మేము పడిపోకుండా, ఏ విధమైన చిక్కులకు మేము పడిపోకుండా తండ్రి మీ వాక్యంతో మమ్మల్ని పట్టి మమ్మల్ని నడిపించుకున్నాడు. సమస్తం మీ చేతులుగా పెంచినట్టు తిరిగి మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకు తండ్రి ఈ యొక్క అరుణోదయ వార్తలో మళ్ళీ మేము ముందు కలిసిన కృప మాకు అనుభవించినట్టు సమస్తం మీ చేతులుగా పెంచుకుంటూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలండి.